హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ కోసం పులిహార ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇదంతా ఆయిల్ అనుకుంటున్నారుగా, ముందుగా గ్యాస్లకి ఇచ్చి ఒక కంచెడు పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, ఎక్కువ నెయ్యి. మేము ఏ గుడికి వెళ్తున్నామంటే సత్తమ్మ గుడికి వెళ్తున్నాం. అక్కడ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మొత్తం అడివే. ఇప్పుడు మనము పులిహార ఎలా రెడీ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్గా కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం చాలా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్. అలా అల్లం వేసిన తర్వాత అవి వేగిపోతూ ఉంటాయి. అప్పుడే పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి మనం. సరే, దూరంగా ఉండాలి మీరు. తర్వాత మిర్చి, ఇలా ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం మెంతి పొడి, ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ ఎలాగో హీట్ ఎక్కింది కదా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ చేయాలి మనం. ముందుగానే మనం నిమ్మకాయ పులుసుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి గింజలు తీసేస్తాను, ఇంకా గింజలు తీయలేదు. పిండి అక్కడ పెట్టించాను అంతే. ఓన్లీ ఇవి కీరా పీసెస్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశారు పిల్లలు. చూసారా, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి, ఆయిల్ అండ్ నెయ్యి హీట్ ఎక్కింది కాబట్టి ముందుగానే పల్లీలు అనేవి త్వరగా కలర్ వచ్చేసాయి. ఇందులో కొంచెం ఆవాలు ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేసేద్దాం. దాంతో స్టెయిన్ చేయకూడదు, స్టీల్ దాంట్లో స్టెయిన్ చేయాలి ఎప్పుడైనా. చూసారా, ఈ విధంగా అయిన తర్వాత నేను ముందుగానే కరివేపాకు, ఎండుమిర్చి తెచ్చిపెట్టేసుకున్నాను ఇక్కడ. ఇది కరివేపాకు ఏం చేయాలి, ఆయిల్ ఎక్కువ హీట్ వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి బ్లాక్ కలర్లోకి వస్తే మరీ బాగు, క్రిస్పీగా ఉంటే బాగుంటాయి. చూసారా, ఈ విధంగా నేను ఆల్రెడీ ముందుగానే రైస్ వండేసాను. చూసారా, ఆల్రెడీ కొంచెం పసుపు వేసామంటే మనం అన్నం ఉడికేటప్పుడు ఇలా ఎల్లో కలర్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేకాదు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది మంచిది కాదు, కొంచెం బాగా. ఈ విధంగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసేసుకున్నాం. పచ్చిమిర్చి అనేవి కొంచెం వేగాలి కదా ఆల్రెడీ. ఈలోపు మనం ఏం చేసేద్దాం, ఈ నిమ్మకాయ రసాన్ని వడగట్టేసుకున్నాం ఇందులో. ఎవరు అడగడుతుంది చూడండి, జియా. మా పిల్లలు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు హాలిడే కాబట్టి ఇంకా బాగా త్వరగా హెల్ప్ చేస్తారు. టెంపుల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి అలా స్టైన్ చేసుకోవాలి. ఈలోపు పల్లీలు అసలుగా త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఇలా అయిన తర్వాత చూసారా, ఇలా అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అట్లుంచే జీతల్లి బయట అందులోకి ఇరుక్కుపోతాయి. ఈ విధంగా అయిపోయిన తర్వాత చూసారా, ఆల్రెడీ కలర్ కొంచెం చేంజ్ అవుతున్నాయి. కొంచెం పల్లీలు అనేవి ఎక్కువగా ఎగితేనే బాగుంటుంది పులిహోరలు, లేకపోతే మెత్తగా తగులుతాయి. ఇప్పుడు కొంచెం కరకరలాడేలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మిర్చి ఆల్రెడీ హీట్ అయిపోయాయి, కలర్ చేంజ్ అయ్యాయి కదా. మిర్చి కనిపిస్తుందా చూడండి, మిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ హై ఫ్లేమ్లోనే ఈ కరివేపాకు అనేది కొంచెం దూరంగా ఉండేది. జీతల్లి పక్క జరిగిన ఇలా వేసేసుకోవాలి. కొంచెం కిందికి మంచి ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా నాన్నగారు తీసుకొచ్చారు. పులిహార కూడా వాళ్ళు టెంపుల్ కోసమనే తయారు చేస్తున్నాను నేను. కొంచెం చిల్లుతుంది, నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసాను.
చూసారా ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి ఎండుమిర్చి చూసారా త్వరగా కలర్ చేంజ్ అవుతుంది. వామ్మా ఎంత రెడ్డిష్గా ఉన్నాయో ఎండుమిరగాయలు. కరివేపాకు చూసారా ఎంత డ్రై అయిందో. ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు. ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చింది మా రెడ్డి. అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది రైస్లో మనం స్టార్ట్ చెప్పు. స్టార్ట్ స్పీచ్ ఏమా? స్టార్ట్ చేసి ఎప్పుడు అది తాలింపు చాలా వేడిగా ఉంది. పులిహోర మనం చేతితో కలిపితేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో చక్కగా ఆయిల్ పట్టేస్తుంది. టేస్ట్ సాల్ట్